మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు ఆదివారం. ఈ ఆదివారం పౌర్ణమికి ముందు వస్తున్న ఆదివారం కనుక రాత్రి సమయంలో లవంగాలతో ఇలా చేస్తే చాలు 24 గంటల్లో మీ జాతకం మారిపోతుంది. రాత్రికి రాత్రే మీ జీవితం మారిపోతుంది. తిరిగిలేని రాజయోగం పడుతుంది. అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది. మీకు ఉన్న కష్టాలన్నీ కూడా తీరిపోతాయి. విపరీతంగా ధనాన్ని సంపాదిస్తారు. పౌర్ణమి ముందు వచ్చే ఆదివారానికి అంటే శుక్లపక్షంలో వచ్చే ఆఖరు ఆదివారానికి ఎంతో శక్తి ఉంటుంది. ఈ ఆదివారం రోజు ఎటువంటి పరిహారాలు చేసినా అద్భుత ఫలితాలు వస్తాయని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ఎవరైతే ఆర్థిక సమస్యలతో సతమతమైపోతూ ఉంటారో, చేతిలో ధనం నిలవట్లేదని బాధపడిపోతూ ఉంటారో, శత్రువులు ఎక్కువగా ఉన్నారని భయపడిపోతూ ఉంటారో, ఇంట్లో ఏదో దుష్టశక్తి ఉందని అనుమానపడుతూ ఉంటారో వారందరూ కూడా ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు. అసలు పౌర్ణమికి ముందు వచ్చే ఆదివారం రోజు లవంగాలతో ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అంతకన్నా ముందు తపస్సు, దానము ఈ రెండిటిల్లో ఏది గొప్పో తెలిపే పురాణ కథను విందాం. ధర్మరాజు రాజ్యం కోల్పోయిన తర్వాత ఒకరోజు వేదవ్యాసుడు ధర్మరాజు వద్దకు వచ్చారు. తనను తగు రీతిన సత్కరించిన పిదప ధర్మరాజు మహాత్మా, తపస్సు, దానం గొప్పవి అంటారు కదా, ఈ రెండిటిల్లో ఏది గొప్పది అని అడిగాడు. అందుకు వేదవ్యాసుడు, ధర్మరాజా, దానం అంటే తనకు ఉన్నదానిని పరులకు ఇవ్వటం. మానవులు ఎన్ని కష్టాలు పడినా ధనం కోసమే. కనుక ధనం మానవులకు ప్రాణం కంటే మక్కువ ఎక్కువ. కష్టపడి సంపాదించిన ధనం పరులకు ఇవ్వటం గొప్ప పని. సాధారణంగా బుద్ధిహీనులు తాము అక్రమంగా సంపాదించిన ధనం దానం చేస్తూ ఉంటారు. కానీ అందువలన పుణ్యమేమీ రాదు. న్యాయంగా సంపాదించినది మాత్రమే కొంచెం దానం చేసినా పుణ్యం వస్తుంది. అలాంటి ధనం సకాలంలో సరి అయిన ప్రదేశంలో యోగ్యుడైన వాడికి దానం చేయాలి. అపాత్ర దానం చేయకూడదు. ఉదాహరణగా నీకు వ్రీహి ద్రోణాపాఖ్యానం చెప్తాను విను అని వేదవ్యాసుడు ధర్మరాజుకు ఈ విధంగా వ్రీహి ద్రోణోపాఖ్యానం చెప్పటం మొదలుపెట్టాడు. ధర్మజ, పూర్వం కురుక్షేత్రంలో ముద్గలుడు అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు పొలంలో వాలిన ధాన్యం ఏరుకొని జీవించేవాడు. కటిక దరిద్రుడు, సత్యవ్రతుడు, నిష్ఠాగరిష్ఠుడు. ఉన్నంతలో అతిథులను సత్కరించేవాడు. ఒకరోజు అతని ఇంటికి దుర్వాసురుడు అనే ఒక ముని వచ్చాడు. అతడు చూడడానికి పిచ్చివాని వలె ఉన్నాడు. ముద్గలుడు దుర్వాసునికి తగిన సత్కారం చేసి భోజనం పెట్టాడు. అలా ప్రతి అమావాస్య, పౌర్ణమికి ముద్గలుని ఇంటికి దుర్వాసురుడు వస్తూనే ఉన్నాడు. ముద్గలుడు తాను తినకుండా అతను నిరాహారుడై దుర్వాసునికి భోజనం పెట్టేవాడు. ఆ విధంగా 6 పర్వదినాలు వరుసగా ప్రీతిగా భోజనం పెట్టిన ముద్గలుని చూసి దుర్వాసురుడు ఆశ్చర్యపోయాడు. ఒకరోజు దుర్వాసుడు, ముద్గల మహర్షి, నీ వంటి దానశీలిని నేను ఇంతవరకు చూడలేదు. నీవు సద్గుణ సంపన్నుడవు, పుణ్యమూర్తివి. ఏమాత్రం ఏవగించుకోకుండా, కోపం లేకుండా, అవమానించక నాకు అతిథి పూజ చేశావు. నీ అన్నదానం, సత్యం, ధైర్యం, పరుల సొత్తును ఆశించకపోవటమే నీ సంపద. మనసును, ఇంద్రియములను అదుపులో ఉంచితేనే తపస్సు. అటువంటి తపస్సు నీవు చేశావు. నీ అతిథి సత్కారానికి నేను తృప్తి చెందాను. నీకు శరీరంగా స్వర్గలోక ప్రాప్తి జరుగుతుంది అని చెప్పి వెళ్ళిపోయాడు. తర్వాత ఒక దేవదూత విమానం తీసుకువచ్చి ముద్గలునితో, మహాముని, నీవు చేసిన పుణ్యం వలన నీకు స్వర్గంలో లోకప్రాప్తి కలిగింది. విమానము ఎక్కుము అని చెప్పారు. ముద్గలుడు ఆ దేవదూతను చూసి, అయ్యా, దేవలోకం ఎలా ఉంటుంది అని అడిగాడు. తపస్సు చేసి సిద్ధి పొందిన మహామునులు, యజ్ఞాలు చేసిన వాళ్ళు, సత్యసంధులు, ఇంద్రియములు జయించిన వారు, దానం చేసిన వారు, యుద్ధంలో మరణించిన వారు దేవలోకంలో నివసిస్తారు. ఇంకా అప్సరస్సులు, సిద్ధులు, సాధ్యులు, దేవమునులు, వృత్తులు నివసిస్తూ ఉంటారు. మేరుపర్వత శిఖరం అక్కడే ఉంది. నందనోద్యానం ఉంది. అక్కడ ఆకలిదప్పులు ఉండవు. వ్యాధులు, ముసలితనము ఉండదు. అక్కడ అందరికీ తేజోమయ దేహాలు ఉంటాయి. స్వర్గంలో ఉన్నంతకాలము దుఃఖము ఉండదు. నిరంతర సౌఖ్యము, ఆనందము ఉంటాయి. స్వర్గలోకం పైన బ్రహ్మలోకం ఉంటుంది. అక్కడ మునులు, మహర్షులు మాత్రం ఉంటారు. అక్కడ పునర్జన్మ ఉండదు. ప్రళయకాలంలో అన్ని లోకాలు నాశనమవుతాయి. బ్రహ్మలోకం మాత్రం నిలిచి ఉంటుంది. మనుష్యుడు భూలోకంలో చేసిన పుణ్యాలకు ఫలితం స్వర్గలోకంలో అనుభవిస్తారు. అక్కడ ఎలాంటి పుణ్యం చేసుకోవడానికి వీలు లేదు. చేసిన పుణ్యఫలం అనుభవించిన తర్వాత మరలా భూలోకానికి వస్తారు. వచ్చిన మానవుడు వాటిని విడవలేక వేదనకు గురి అవుతాడు.
స్వర్గలోకంలో ఉన్నవారు కూడా తమ కంటే ఉన్నత స్థితిలో ఉన్నవారిని చూసి మనసులో బాధపడతారు. బ్రహ్మలోకం శాశ్వతం, స్వర్గలోకం అనుభవించడానికి మాత్రమే. భూలోకం కర్మభూమి, భూలోకంలో చేసిన సత్కర్మల ఫలం స్వర్గలోకంలో అనుభవిస్తారు అని చెప్పి స్వర్గలోకానికి రమ్మని ముద్గలుణ్ణి పిలిచాడు. ఆ మాటలు విని ముద్గలుడు, అయ్యా, అయితే నాకు అశాశ్వతములైన స్వర్గ సుఖములు అవసరం లేదు. ఏ లోకానికి పోతే తిరిగి జన్మలేదో ఆ లోకానికి పోవడానికి ప్రయత్నిస్తాను అన్నాడు. దేవదూత ముద్గలుని మాటలు విని ఆశ్చర్యపోయి వెనుదిరిగి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ముద్గలుడు ద్వంద్వముల యందు ఆసక్తి వదిలి అంతటా సమభావంతో చూసి జ్ఞానయోగి అయ్యాడు, జీవాన్ముక్తుడు అయ్యాడు. కనుక ధర్మరాజా, దానం కన్నా తపస్సే గొప్పది. నీవు రాజ్యం పోయినందుకు చింతించవలదు అని హితబోధ చేశాడు. తర్వాత తన ఆశ్రమానికి వెళ్ళాడు. ఆ వీడియోలోకి వస్తే లవంగాలు చాలా శక్తివంతమైనవి. లవంగాలకు మనకు ఉన్న అనేక రకాల సమస్యలను తొలగించే శక్తి ఉంది. ఆర్థిక సమస్యలు, అప్పుల బాధలు, దుష్టపీడలు, నరదృష్టి, నెగటివ్ ఎనర్జీ, శత్రుబాధలు ఇవన్నీ తొలగించే శక్తి లవంగాలకు ఉంది. అందుకే అనేక పరిహారాలలో లవంగాలను వినియోగిస్తూ ఉంటారు. ప్రత్యేకంగా ఆదివారం రోజు రాత్రి సమయంలో లవంగాలతో ఒక పరిహారం చేస్తే 24 గంటల్లో మీకు ఉండే కష్టాలన్నీ కూడా తీరిపోతాయి అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. అసలేం చేయాలి అంటే ఏమీ లేదు. ఈరోజు రాత్రి సమయంలో అంటే బాగా చీకటి పడిన తర్వాత ఒక 5 లేదా 10 లవంగాలను తీసుకొని ఆ లవంగాలను మీ కుడి చేతిలో పట్టుకుని దేవుడి గదిలోనికి వెళ్ళి దేవుడి ముందు అంటే మీ ఇష్టదైవం ముందు నిలబడి ఈ లవంగాలను మీ పిడికిలిలో గట్టిగా పట్టుకొని, దేవుడా, నాకు ఆర్థిక సమస్యలు ఉన్నాయి, చేతిలో ధనం నిలవట్లేదు, శత్రువుల వలన కష్టాలు వస్తున్నాయి, నరదృష్టి వలన సమస్యలు వస్తున్నాయి, నెగిటివ్ ఎనర్జీ వలన సమస్యలు వస్తూ ఉన్నాయి, ఆ సమస్యల నుండి బయటపడేలాగా చూడు దేవుడా అని మనస్ఫూర్తిగా సంకల్పం చెప్పుకోండి. ఆ తర్వాత ఈ లవంగాలను ఒక ప్లేట్లో వేసి కొంచెం కర్పూరం పొడి కూడా వేసి అగ్గిపుల్లతో కాల్చివేయండి. బూడిదలాగా మారే వరకు కాల్చివేయండి. పూర్తిగా కాలిన తర్వాత ఈ బూడిదను మీ ఇంటి బయటకు తెచ్చి మీ ఇంటి చుట్టూ చల్లండి. ఇలా చల్లిన 24 గంటల్లో ఖచ్చితంగా మీకు ఉన్న కష్టాలు పోతాయి, మీ జాతకం మారిపోతుంది. ఈ పరిహారాన్ని ప్రతి నెల శుక్లపక్షంలో వచ్చే ఆఖరు ఆదివారం రోజు చేశారంటే ఖచ్చితంగా మీరు మీ సమస్యల నుండి బయటపడతారు. కనుక ప్రతి ఒక్కరూ రేపు ఆదివారం రోజు లవంగాలతో ఇలా చేసి శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి. పౌర్ణమికి ముందు వచ్చే ఆదివారం రోజు 2 కర్పూర బిళ్ళలను ఇంట్లో అక్కడ పెడితే డబ్బు సమస్యలు తొలగి సంపాదన విపరీతంగా పెరుగుతుందని పెద్దలు అంటూ ఉన్నారు. మరి కర్పూరంతో ఏం చేస్తే ఇవన్నీ జరుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. పౌర్ణమికి ముందు వచ్చే ఆదివారం నాడు ఎవరైతే తీవ్రమైన ఆర్థిక బాధల వలన ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారో వారు రాత్రికి 2 పచ్చ కర్పూర బిళ్ళలను ఒక పసుపు రంగు వస్త్రంలో చుట్టి కుబేర దిశలో అంటే ఉత్తర దిశలో పెడితే సకల సంపదలు మీ సొంతమవుతాయి అంటున్నారు ఆధ్యాత్మిక పండితులు. ఆర్థిక సమస్యలు తొలగిపోవాలంటే ఈ పరిహారం చేస్తే చాలు. పచ్చ కర్పూరం అనేది శ్రీ మహాలక్ష్మీదేవికి చాలా ఇష్టం కనుక పౌర్ణమికి ముందు వచ్చే ఆదివారం పసుపు వస్త్రంలో పచ్చకర్పూరం బిళ్ళలు 2 వేసి చుట్టి ఉత్తర స్థానంలో ఉంచండి. ఈ మూటకు ప్రతిరోజు ధూపదీపాలు చూపించండి. ఇలా చేస్తే ఆర్థిక సమస్యలు ఎంతో సులభంగా తొలగిపోతాయి. పచ్చ కర్పూరం వలన ధన ఆదాయం పెరుగుతుంది. ఏమీ లేదు, పౌర్ణమికి ముందు వచ్చే ఆదివారం పసుపు వస్త్రంలో 2 పచ్చకర్పూర బిళ్ళలు ఉంచి మూటలాగా కట్టి కుబేర దిశలో ఉంచాలి. ప్రతిరోజు నిష్ఠతో ఈ పచ్చకర్పూరం ఉంచిన పసుపు వస్త్రానికి ధూపం చూపించాలి, అంతే. పచ్చ కర్పూరానికి ఆరోగ్యాన్ని మెరుగుపరిచే గుణం కూడా ఉన్నదని చెప్తూ ఉన్నారు ఆయుర్వేద వైద్య నిపుణులు. పచ్చ కర్పూరం వాసన పీలిస్తే ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. చిన్న పచ్చకర్పూరం ముక్కను నీటిలో కలిపి త్రాగటం ద్వారా ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. ఇలా చేస్తే జీర్ణ సంబంధిత వ్యాధులు తగ్గిపోతాయి. అలాగే పచ్చకర్పూరాన్ని పూజ గదిలో ఉంచటం ద్వారా మానసిక ప్రశాంతత చేకూరుతుంది. పచ్చకర్పూరానికి సంపదను ఆకర్షించే శక్తి ఉంది. ప్రతికూలతలను తరిమేసే శక్తి కూడా ఉంది.
వ్యాపారంలో రాణించాలంటే పచ్చకర్పూరాన్ని డబ్బులు ఉంచే పెట్టెలో ఉంచటం మంచిది. ఇంట్లో దుష్ట శక్తులను తొలగించుకోవాలంటే పచ్చకర్పూరాన్ని పూజగదిలో ఉంచాలని ఆధ్యాత్మిక పండితులు అంటూ ఉన్నారు. పచ్చకర్పూరం శ్రీ మహాలక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరం. పచ్చకర్పూరం ఎక్కడ ఉంటుందో అక్కడ శ్రీ మహాలక్ష్మీదేవి కొలువై ఉంటుందని విశ్వాసం. అందుకే పచ్చకర్పూరం పూజగదిలో ఉంచే వారికి సకల సంపదలు అష్టైశ్వర్యాలు లభిస్తాయి. అలాగే మానసిక ప్రశాంతత అనేది లభిస్తుంది. ఈతి బాధలు అనేవి ఉండవు. కనుక ఆలస్యం చేయకుండా మీ పూజా గదిలో పచ్చకర్పూరం ఉంచండి. సకల సంపదలను అష్టైశ్వర్యాలను ఆయురారోగ్యాలను పొందండి. ఇన్ని శక్తులు ఉన్న పచ్చకర్పూరం బిళ్ళను పౌర్ణమి ముందు వచ్చే ఆదివారం రోజు రాత్రికి రెండింటిని పసుపు వస్త్రంలో చుట్టి ఇంట్లో ఉత్తర దిశలో పెట్టండి. లక్ష్మీ అనుగ్రహంతో సమస్యలను తొలగించుకుని ధనానికి లోటు లేకుండా సంతోషంగా జీవించండి. మరి తెలుసుకున్నారు కదా, మీరు కూడా రేపు పౌర్ణమి ముందు వస్తున్న ఆదివారం నాడు 2 పచ్చకర్పూరం బిళ్ళలతో ఈ చిన్న పని చేసి మంచి ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.